క్రిస్మస్ షూట్‌కి దీనికి మించిన డ్రెస్ అయితే లేనే లేదు. సో గైస్ ఈరోజైతే నేను క్రిస్మస్ ఫోటోషూట్ అనుకున్నా. బట్ ఏంటంటే నా దగ్గర అవుట్ఫిట్ లేదు, ఏం లేదు. నేను సడన్గా ఇప్పుడైతే వెస్ట్ సైడ్కి వచ్చాను. ఒక 2-3 అవర్స్లో ఫోటోషూట్. బట్ ఇప్పుడైతే నేను వెస్ట్ సైడ్కి వచ్చాను. చూద్దాం డ్రెస్ దొరుకుతుందో లేదో. సో సేఫ్ సైడ్‌కి అయితే ఈ డ్రెస్ అయితే ఏసుకొనొచ్చా. నాకు ఒకవేళ డ్రెస్ అయితే ఏం దొరకకపోతే ఈ డ్రెస్‌లోనే ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఏంటంటే ఈ డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ నాకు దొరికిందంటే, నేనైతే స్లీవ్‌లెస్ వేసుకోను. అందుకే పైన ఈ జాకెట్‌తో నేనైతే సెట్ చేశాను. అండ్ ఇదే కాకుండా ఇంకొక 2-3 ఆప్షన్స్ కూడా చూసా. బట్ నాకైతే ఆ ఫస్ట్ డ్రెస్ అయితే చాలా నచ్చింది. తర్వాత నేనైతే వెంటనే షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మన స్టూడియోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ నా మేకప్ అయితే నేను స్టార్ట్ చేశాను. వావ్! సో లెన్స్ పెట్టుకున్నాక మొత్తం ఫేస్‌కే లుక్ అంతా చేంజ్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో చాలామందికి తెలుసో లేదో నేనైతే ఒక బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ నా మేకప్ అయితే నేను చాలా న్యాచురల్‌గా చేసుకున్నా. అదే కాకుండా హెయిర్ చాలా థిన్ ఉంది కాబట్టి మంచిగా వాల్యూమ్ ఇచ్చాను. అండ్ ఇదే నా హెయిర్ స్టైల్. అండ్ నా మేకప్ అయితే నేను మొత్తం ఫినిష్ చేసుకున్నా. అంటే హెవీగా కాదు. నేనైతే హెవీ లుక్స్ అస్సలు ప్రిఫర్ చేయ. సో న్యాచురల్‌గా ఉండేలా చూసుకున్నా. అండ్ నేను రెడ్ అవుట్‌ఫిట్ వేసుకున్నా కాబట్టి రెడ్ లిప్‌స్టిక్‌తో సెట్ చేసుకున్నా. సో మొత్తానికి నేనైతే రెడీ అయిపోయా. ఇదే నా ఫుల్ లుక్ అనమాట. నా డ్రెస్, నా జాకెట్, నా మేకప్, హెయిర్ స్టైల్ మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. సో పార్ట్ 2లో డెకరేషన్ అలానే నా ఫోటో షూట్ అయితే చూపిస్తా. ఫాలో చేయండి. చలో బాయ్.